హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మంచిర్యాల డిస్టిక్లో నేషనల్ హెల్త్ మిషన్ నుండి మొబైల్ మెడికల్ యూనిట్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మంచిర్యాల అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మంచిర్యాల డిస్టిక్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే ఇక్కడ పిఎం జన్మన్ మొబైల్ మెడికల్ యూనిట్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి అండర్ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. మీరు పంపించవలసిన అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల్, ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీరు అప్లికేషన్స్ వచ్చేసి మార్చి 15వ తారీఖు ఉదయం 10:30 నుండి మార్చి 19వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్స్ అనేవి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ పోస్ట్. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే 52,000 అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే స్టాఫ్ నర్స్ పోస్టు, ఇది కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ సాలరీ చూసుకుంటే 29,900 రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ చూసుకుంటే 27,500 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సీరియల్ నెంబర్ 4 చూసుకుంటే పారామెడిక్ కమ్ అసిస్టెంట్, ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ చూసుకుంటే ఇక్కడ 15,000 అని మెన్షన్ చేశారు. ఇక్కడ పీవీటీజీస్ అని ఇక్కడ పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తూటి, కోలాం, కొండారెడ్డి, చెంచు, ఈ ట్రైబల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఈ క్యాండిడేట్స్ కనుక అవైలబుల్గా లేనట్లయితే అదర్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎంబీబీఎస్ అయితే మీరు చేసి ఉండాలి. అలాగే టీజీ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్కి మీరు జిఎన్ఎం లేదా బిఎస్ నర్సింగ్ అయితే చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు టీజీ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి మీరు ఎంఎల్టీ లేదా ఈఎంఎల్టీ లేదా మీరు బీఎస్సీ ఎంఎల్టీ ఈ క్వాలిఫికేషన్లో అయితే మీరు ఏదో ఒకటి చేసి ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి పారామెడికల్ బోర్డు నుండి మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ పారామెడిక్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి. ఇది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే మీరు మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 44 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో 5 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్ వరకు, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదో ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూలై 1, 2025 అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీ వైజ్ డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, మెన్ అండ్ ఉమెన్ ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ టోటల్ 100 మార్క్స్లో 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ మార్క్స్ని అయితే ఇక్కడ తీసుకుంటారు. ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఏజ్ మార్క్స్ అనేది ఆఫ్టర్ 18 ఇయర్స్ నుండి ఎవ్రీ 1 ఇయర్కి మీకు 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలా మీకు మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూలై 1, 2025 ఈ డేట్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేస్తారు. సెలక్షన్ లిస్ట్ అనేది మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను. మీరు అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, IDOC కాంప్లెక్స్, నస్పూర్, మంచిర్యాల్. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఇన్ టైంలోనే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత పంపించినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు DD కూడా కట్టాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు DD వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల్, ఈ పేరు మీద మీరు DD అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ DD ఎంత అనేది మాత్రం క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ మల్టీక్లాసర్ పోస్ట్ అనేది మల్టీ జోనల్ పోస్ట్ ఇది. అంటే ఇక్కడ మల్టీజోన్ 1 క్యాండిడేట్స్ అందరు కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టీజోన్ 1లో టోటల్ 19 డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఈ 19 డిస్ట్రిక్ట్స్లో ఉన్న అందరు కూడా మీరు ఈ మల్టీక్లాసర్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి ఇది జోనల్ పోస్టు. ఇక్కడ జోన్ 1లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ డిస్ట్రిక్ట్స్ అందరు కూడా మీరు నర్సింగ్ ఆఫీసర్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పారామెడిక్ కమ్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి ఓన్లీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉన్నారో SC/ST క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ మీద మీరు మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, అదైతే మర్చిపోకండి. ఇప్పుడు జిరాక్స్ కాపీస్ మీరు ఏవేవి సబ్మిట్ చేయాలంటే మీ SSC మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ కన్సర్న్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్, అలాగే మార్క్స్ మెమోస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మీరు తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు, అంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా EWS క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్, NCC, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు తప్పకుండా అయితే సబ్మిట్ చేయాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఇక్కడ అడిగారు, అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇన్కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు తహసీల్దార్, MRO నుండి తీసుకున్న సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. అలాగే వీటిపైన మీరు మీ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీకు ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.